వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వరంగల్ కాకతీయ టాకీస్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠ కాబడ్డ వినాయకుడు ఈ విగ్రహానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సమస్త విఘ్నాలను తొలగించి విజయాల వాడి వసంతాలను చేకూర్చే వినాయకుడిని ఆరాధించే ఈ పావన సమయంలో ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసే ప్రతి ఒక్క భక్తునికి వినాయకుని యొక్క దీవెనలు ఉండాలని చెప్పి కాకతీయ థియేటర్ పరిసర ప్రాంతాల్లో ప్రతిష్ఠించబడ్డ వినాయకుని యొక్క లడ్డు ఇది వరంగల్, కాజీపేట్, హనుమకొండ ట్రై సిటీస్ లో ప్రస్తుతం ఈ యొక్క లడ్డు అనేది వైరల్ గా మారింది. 2000 ఈ లడ్డు 2100 కిలోల లడ్డు వినాయకునికి వచ్చే భక్తులకు పూర్తి స్థాయిలో వినాయకుని దీవెనల కోసం వచ్చే కాకతీయ జెమినీ థియేటర్ కాలనీ వాసులకు ఒక ప్రత్యేకత ఉండాలి. హైదరాబాద్, ఖైరతాబాద్ లో భారీ వినాయకుడు ఎలాగైతే అందరి మన్నలను పొందుతూ ప్రతి సంవత్సరం ఖైరతాబాద్ వినాయకునికి ఒక ప్రత్యేక స్థానం ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా వరంగల్లో ఈసారి వరంగల్లో కూడా భారీ గణనాథుడు ప్రత్యేకంగా మొదటిసారిగా భారీ గణనాథుడు ప్రతిష్ఠించబడ్డాడు. కానీ ఇక్కడ ఈ యొక్క విఘ్నేశ్వరుని విషయానికి వస్తే గనక మనం చూస్తున్నాము కాకతీయ థియేటర్, జెమినీ థియేటర్ కాలనీ వాసుల్లో ఆనందానికి అవధులు లేవు. ఈ విఘ్నేశ్వరునికి ప్రత్యేక స్థానం మనం ఇక్కడే చూస్తున్నాము. దాదాపు 2100 కిలోలు ఈ భారీ లడ్డు భక్తజన కోటికి అందరినీ ఆశ్చర్యాన్ని పరుస్తుంది. ఇంత భారీ లడ్డు అనేది దీన్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ లో భాగంగా 2100 కిలోల భారీ లడ్డుని జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చూపెట్టడం జరుగుతా ఉంది.